దేవునికి స్తోత్రములు. ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మహాకృపలో దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినమును మనకు బహుమానంగా అనుగ్రహించి ఈ ప్రాతకాల బైబిల్ డివోషన్లో పాల్గొంచున్న ప్రతి ఒక్కొక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉదయకాల ధ్యానం కొరకు నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనములో, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము. మన తల్లిదండ్రులను గౌరవించాలని బైబిల్ మనకు నిర్దేశిస్తుంది. ఒకరిని సన్మానించటం అంటే వారి ఎడల మనము గౌరవము చూపించటము, విధేయత కలిగి జీవించటము. ఎందుకంటే వారు మన కొరకు చేసే పనులకు ఎల్లప్పుడూ కూడా మనం కృతజ్ఞత తెలియజేయవలసిన వారమై ఉంటున్నాము. మన తల్లిదండ్రులు మనం ఎందుకు సన్మానించాలి లేదా గౌరవించాలి? ఎందుకంటే మనను చూసుకోవడానికి, మరి మనల్ని సరైన మార్గంలో నడిపించి దేవుని కొరకు భయభక్తుల్లో పెంచుచు, మరి ఆ రీతిగా దేవుడు మనకు మన తల్లిదండ్రులను బహుమానంగా ఇచ్చున్నాడు. కనుక మరి వారి ప్రాముఖ్యతను మనం గుర్తించాలి, గౌరవం చూపించాలి. వారి చెప్పే మాటలు శ్రద్ధగా మనం వినాలి. వారి యొక్క వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మీ తండ్రి ఆజ్ఞలను పాటించాలి, నీ తల్లి బోధను విడనాడకూడదు అని దేవుని వాక్యంలో హెచ్చరించున్నారు. కనుక మనము ఈ లోకంలో దీర్ఘాయుష్మంతులు మిగిలినట్లు మన తల్లిదండ్రులను ప్రేమించి గౌరవించి ఈ లోకంలో దేవుని మహిమకరంగా జీవించేలాగున అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన దేవా, నీ వాక్యంలో మాకు ఇచ్చిన హెచ్చరిక, నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని నీ వాక్యంలో హెచ్చరించి ఉన్నారు. ఆ రీతిగా ప్రభువా, తల్లిదండ్రులను ప్రేమించి గౌరవించి వారికి విధేయత చూపిస్తూ వారి జీవితం ద్వారా మేము ఆశీర్వదింపబడి లోకంలో ఈ నీ కొరకు సాక్షులుగా జీవించేటి కృపను మాకు మెండుగా దయచేయమని ఈ మనవులు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వినయముగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.